అందరికీ నమస్కారం. ప్రతి తల్లి ఈ 5 రహస్యాలు తప్పకుండా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు తనకు నచ్చిన రీతిలో పిల్లలను పెంచుతారు. చాణక్యుడి సూత్రం ప్రకారం తల్లిదండ్రులు బిడ్డను ఎలా పెంచాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను స్పష్టంగా ప్రస్తావించారు. ఒక బిడ్డ ప్రతి మాట, మీరు వేసే ప్రతి అడుగు మీ బిడ్డ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు తల్లి అని చాణక్యుడు ఎప్పుడో చెప్పారు. ఒక సాధారణ తల్లి అసాధారణ బిడ్డను ఎలా తీర్చిదిద్దగలదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మొదటిది ఏమిటంటే 5 ఏళ్ల వరకు బిడ్డను ఒక రాజకుమారుడిలా చూసుకోవాలి. ఇక్కడ రాజకుమారుడు అంటే విలాసాలు మాత్రమే కాదు, అపరిమితమైన ప్రేమ. ఒక శిల్పి మట్టిని ఎలాగైతే ఎంతో సున్నితంగా మలుస్తాడో మీరు కూడా అంతే సున్నితంగా ఉండాలి. ఈ వయసులో పిల్లల మనసు చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు కోపంతో గీసే గీతలు వారి మనసుపై శాశ్వత ముద్ర వేస్తాయి. కాబట్టి భయపెట్టడం కాకుండా ప్రేమతో క్రమశిక్షణను అలవాటు చేయండి. మీరు వేసే ఈ చిన్న పునాది భవిష్యత్తులో వారి వ్యక్తిత్వానికి బలమైన పునాదిగా మారుతుంది. కాబట్టి ప్రతి తల్లి తన బిడ్డను భయపెట్టడం లాంటివి కాకుండా కేవలం ప్రేమతో మాత్రమే పెంచాలి. రెండవది సంస్కారం. పిల్లలకు సంస్కారం నేర్పని తల్లిదండ్రులు వారికి శత్రువులతో సమానం అని చాణక్యుడు చెప్పాడు. ఇది ఎందుకు అంటే మీరు చెప్పే నీతి కంటే మీరు చేసే పనే వారికి ఎక్కువగా గుర్తుంటుంది. ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కేటప్పుడు తను స్వయంగా ఏ రూపాన్ని అనుకుంటాడో అదే కదా రాయికి వస్తుంది. అలాగే మీరు క్రమశిక్షణగా ఉంటేనే బిడ్డ క్రమశిక్షణగా ఉంటాడు. మీరు నిజాయితీగా ఉంటేనే బిడ్డ కూడా నిజాయితీని నేర్చుకుంటాడు. బిడ్డను మార్చాలనుకోవడం కంటే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోవడం గొప్ప మార్పును తెస్తుంది. మూడవది ఏంటంటే చాణక్యుడు ఇలా అన్నాడు, కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమే కాదు, బ్రతకడం నేర్పేది నిజమైన విద్య. మీ బిడ్డకు మంచి మార్కులు రావడం కంటే 10 మందికి సహాయం చేసే గుణం ఉండడం చాలా ముఖ్యం. ధైర్యం, ఓర్పు, దయ అనే ఈ 3 లక్షణాలను చిన్నప్పుడే వారిలో విత్తనంలా నాటాలి. వారు ఎప్పుడైనా విఫలమైనప్పుడు మార్కులు రాలేదు అని కోపడకుండా ఎందుకు విఫలమయ్యావో అని తెలుసుకొని మళ్ళీ ప్రయత్నించు అని చెప్పే ఆ ధైర్యం ఒక తల్లిగా, తండ్రిగా మీరే ఇవ్వాలి. ఇక 4వది చాణక్యుడు తన నీతిలో అత్యంత ముఖ్యమైన సూత్రం వివరించాడు. అది ఏమిటంటే బిడ్డకు 16 ఏళ్ళు వచ్చాక మీరు ఒక అమ్మ పాత్ర నుంచి బెస్ట్ ఫ్రెండ్ పాత్రలోకి మారిపోవాలి. ఈ వయసులో పిల్లలకు బయట ప్రపంచం ఆకర్షణీయంగా ఉంటుంది. తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. మీరు గద్దిస్తే వారు గోడ కట్టుకుంటారు. స్నేహితురాలిగా ఉంటే తమ మనసులోని రహస్యాలను మీతో పంచుకుంటారు. మీరు వారికి ఒక భద్రతగా, నమ్మకమైన ఆశ్రయంగా ఉండండి. చివరిది 5వ సూత్రం ఏమిటంటే గాంధారి చేసిన తప్పును ఎవరు చేయవద్దు. మహాభారతంలో గాంధారి తన కుమారుడు దుర్యోధనుడిపై అపారమైన ప్రేమను చూపించింది. కానీ అతని తప్పులను సమయానికి ఖండించలేదు. ఆ గుడ్డి ప్రేమ చివరికి ఒక వంశనాశనానికి కారణమైంది. ఒక శిల్పి విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దే క్రమంలో అనవసరమైన రాతి భాగాన్ని ఉరితో తొలగించినట్లే మీ బిడ్డలోని చెడు అలవాట్లను సరిదిద్దే ధైర్యం మీకు ఉండాలి. లోపాలను వెనకేసుకోవడం ప్రేమ కాదు, లోపాలను సరిదిద్దడమే నిజమైన ప్రేమ. బిడ్డ తప్పు చేస్తే అది చిన్నదైనా పెద్దదైనా ఆ తప్పును ఖండించే గుణం తల్లికి ఉండాలి. ఆ కఠినత్వమే రేపు మీ బిడ్డను సమాజంలో ఒక ఉత్తమ పౌరుడిగా నిలబెడుతుంది. చివరిగా ఒక్క మాట, బిడ్డ విజయం అనేది మీ శ్రమకు దక్కిన ప్రతిఫలం. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు కేవలం పాఠాలు కావు, ఒక తల్లి తన బిడ్డను తీర్చిదిద్దుకోవలసిన జీవన శైలి. ఈ 5 సూత్రాల్లో ఏది మీకు బాగా నచ్చింది? మీ బిడ్డ విషయంలో మీరు ఏ విషయంలో ఎక్కువగా జాగ్రత్త పడతారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.